హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు 14 డైమెన్షన్స్ న్యూమరాలజీ. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. ఈరోజు టాపిక్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి దైనందిక జీవితంలో చాలా ఉపయోగపడేటువంటి రెగ్యులర్గా అవసరమైనటువంటి ముహూర్త కాల నిర్ణయం. అంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు ఆ పనికి ఒక ముహూర్తపు లగ్నాన్ని పెట్టుకోవటం అనేది పరిపాటి. ఒక బాబుకి, ఒక బేబీకి పుట్టింటికలు తీయటం దగ్గర నుంచి మ్యారేజెస్ కానీ ఏ సందర్భానికైనా సరే మనం ఒక ముహూర్తాన్ని నిర్ణయించుకుంటాం. అయితే మన సాంప్రదాయం ప్రకారం ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నది. మీరు ఒక్కసారి ఆలోచించండి. మరి మన సాంప్రదాయ ప్రకారమే జరుగుతున్నదే రైట్ అనుకుంటే, మరి ఒక హిందువులు వచ్చేసి వారికి ఒక సాంప్రదాయ సిస్టంలో ఉంటుంది ముహూర్తపు లగ్నం నిర్ణయించడం. క్రైస్తవులకు వచ్చేసి వారికి ఒక సాంప్రదాయ పద్ధతిలో ఉంటుంది. ముస్లింస్కి వచ్చేసి వారికి ఒక సాంప్రదాయ పద్ధతిలో ఉంటుంది. అయితే మరి హిందువుల సాంప్రదాయ పద్ధతే కరెక్ట్ అనుకుంటే మిగతా ఇద్దరు పరిస్థితి ఏంటి? వారికి లాస్ జరగాలి కదా. ఒక్కసారి విఘ్నులుగా ఆలోచించండి. అంటే ఇవన్నీ ఎందుకు వచ్చాయి ఒకప్పుడు అంటే, మనం చాలా సార్లు చెప్పుకున్నాం, మరలా ఇంకోసారి చెప్తాను. ఒకప్పటి మన మనుషుల యొక్క జ్ఞానాన్ని బట్టి అప్పటి విఘ్నులు ఆలోచించి వారి యొక్క లైఫ్, వారి యొక్క దైనందిక జీవితం బాగుండేలాగా, అప్పటికప్పుడు ఒక ఎనర్జెటిక్ గా ఉండేలాగా, ఎవరికీ నష్టం లేకుండా అందరికీ ఉమ్మడిగా ఇవన్నీ ఏర్పాటు చేసేవాళ్ళు. ఉమ్మడిగా అందరికీ అది పనికి వచ్చేలాగా, ఇది పనికొస్తుంది అనేటువంటి ఒక హోప్ని వాళ్ళలో నింపేలాగా సుమారుగా సారాసౌటుగా ఏర్పాటు చేసినయే ప్రతి ఒక్కటి కూడా. అందులోనే ముహూర్తపు కాలం కూడా, అంటే ముహూర్తపు లగ్నము కూడా. అయితే ఎందుకు ఇలా మనం అనుకోవాల్సి వస్తుంది ఒక్కసారి చూద్దామండి. క్రితంలో ప్రీవియస్ అంటే పూర్వకాలం నుండి ఒక సాంప్రదాయం ఉండేది. అదేంటి? ఏదైనా ముహూర్తాన్ని మనం నిర్ణయించాల్సి వచ్చినప్పుడు ఆ ముహూర్తపు టైము రాహుకాలంలో ఉండకూడదు, దుర్ముహూర్తమై ఉండకూడదు, వర్జ్యమై ఉండకూడదు, యమగండమై ఉండకూడదు. మరి దేనిలో ఉండాలి? అది అమృత గడియలై ఉండాలి, శుభ సమయాలై ఉండాలి. ఇంతవరకే. ఇది ఒకప్పటి సిస్టమ్. అది తప్ప అంటే తప్పు కాదు, కానీ అదే రైట్ కాదు. ఇంకా ఉంది డెప్త్ గా. ఆ డెప్తే ఇప్పుడు అప్డేటెడ్ వెర్షన్. అదే మనం ఈ రోజు చెప్పుకోబోతున్నాం. ఎందుకు డెప్త్ గా మనకు కావాలి అంటే, మీరు ఒకసారి ఆలోచించండి. మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఒక 10 మందిని 10 రకాల ప్లేసుల్లో ఒకే బిజినెస్, సేమ్ బిజినెస్ ఒకటే, 10 మంది 10 రకాల ప్లేసుల్లో మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ 10 రకాల మందికి కూడా ఒక లగ్నాన్ని నిర్ణయించాలంటే సేమ్ వస్తుంది. లేదా ఒక్కొక్కరు ఏం చేస్తారంటే, వాళ్ళు వెళ్ళిన టైమును బట్టి మంచి లగ్నం చూడటం ఒక పరిపాటి. ఏదైతే ఏమైంది, ఏ రాయి అయితేనే పల్లోడు కొట్టుకోవడానికి ఒక సిస్టమేటిక్ లేకుండా ఒక చిన్న పంచాంగం పట్టుకొని ఇది దుర్ముహూర్తం వద్దు, తర్వాత వర్జ్యం వద్దు, రాహుకాలం వద్దు, యమగండం వద్దు అని పక్కన పెట్టి ఇదిగో ఈ అమృత గడియల్లో చేసుకోవాలి అని అనడం ఒక పద్ధతి అయితే, ఒక పద్ధతి ఏమో వారి పేరులో మొదటి అక్షరం ప్రకారం ఇదిగో ఈ టైం చేసుకోవాలంటాం ఒక పద్ధతి అయితే, తర్వాత వాళ్ళు వచ్చిన టైంను బట్టి చేయటం ఒక పద్ధతి. ఇలా రకరకాల పద్ధతులతో ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకే బిజినెస్ ని 10 రకాల మంది 10 ప్లేసుల్లో చేసినప్పుడు అందరూ కూడా ఈ విధంగానే ఫాలో అవుతూ ఉన్నప్పుడు మరి 10 మందికి కూడా గ్రోత్ ఉండాలి కదా. బిజినెస్ లో ఉంటుందా? ఉండదు. దానికి మనల్ని సర్ది చెప్పటానికి గతంలో చాలా మంది అవలంబించిన ఫార్ములా ఏంటంటే, నీ కర్మ ఇంతే, నీకు పూర్వజన్మలో ఉన్నటువంటి ఆ కర్మ ఇప్పుడు వచ్చింది. పులిష్గా లేదండి, పూర్వజన్మలో ఉన్న కర్మ ఇప్పుడు వచ్చింది. అసలు పూర్వజన్మ ఉందా లేదా అని పక్కన పెడితే, పూర్వజన్మలో ఉన్న కర్మ ఇప్పుడు వస్తే మరి ఇప్పుడు ఈ శాస్త్రం ఎందుకు? ఒక్కసారి ఆలోచించండి. ఇది రైట్ కాదు. ఇప్పుడున్న అప్డేట్ వెర్షన్ లో మనందరం కూడా చాలా అప్డేటెడ్ గా తెలివితేటలతో ముందుకు వెళ్తున్న వాళ్ళం. కాబట్టి ఒక్కసారి మన యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి ఆలోచిద్దాం. అది సరిపోదు.
ఇప్పటికీ మీరు ఇదే విధంగా లక్షలు పెట్టి బిజినెస్ చేస్తూ కేవలం ఒక చిన్న పంచాంగములోని ఈ యొక్క 4ని వదిలేసి ఈ 2 పట్టుకొని ముహూర్తాన్ని పెట్టించుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త. అది మిమ్మల్ని డౌన్ ఫాల్ చేయటానికి మీరు తీసుకునే స్టెప్ అనొచ్చు. మరి ఏం చేయాలి? అదే మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. ముహూర్తపు నిర్ణయం ఇప్పుడు 2025లో ఉన్నటువంటి అప్డేటెడ్ అండ్ సైంటిఫిక్ వెర్షన్ ఏంటి? ఇది ఎవరికి వాళ్ళే చేసుకోవచ్చు. ఎవరు? న్యూమరాలజీ ప్రకారం 14 డైమెన్షన్స్ లో మన యొక్క 14 డైమెన్షన్స్ న్యూమరాలజీ ఛానల్ ద్వారా మీరు పర్ఫెక్ట్ గా నేమ్ కరెక్షన్ చేయించుకొని పర్ఫెక్ట్ గా ఆ యొక్క చార్ట్ ని మీ దగ్గర పెట్టుకొని మా సహకారంతో మీరు పర్ఫెక్ట్ గా మీ వైబ్రేషన్ లో మీరు ప్రయాణిస్తున్నారా? ఓకే, ఇది మీకు అద్భుతమైనటువంటి గ్రోతింగ్ ని ఇస్తూ ఎంతో లాభాలని మీకు పండించబోతుంది. అయితే ఇది మనం ఎలా చేస్తాము అనేది మీకు చెప్తున్నాను, ఒక్కసారి చూడండి. ముహూర్త నిర్ణయానికి కావలసిన 4 అంశాలు: 1 ఆర్బిటాల్ థియరీ, 2 లక్కీ టైం పీరియడ్, 3 లక్కీ నెంబర్స్, 4 అవాయిడ్ ఆఫ్ దుర్ముహూర్తాలు, ఈ 4 ఆల్సో డిపెండ్ ఆన్ అమృత గడియలు, శుభ సమయాలు. ఈ రెండింటి మీద డిపెండ్ అవుతూనే వీటిని వదిలేస్తూనే, చూసారా మన సాంప్రదాయాన్ని మనం తొంగలో తొక్కలేదండి. ఈ రెండింటి మీద డిపెండ్ అవుతూనే వీటిని వదిలేస్తూనే ఇప్పుడు అప్డేట్ అయిన ఈ వెర్షన్ కూడా మనం యాడ్ చేసుకుంటూ మంచి బలమైనటువంటి ముహూర్తపు లగ్నాన్ని నిర్ణయించడం ఎలా, అందులో భాగంగా ఇప్పుడు ఈ వీడియోలో ఆర్బిటాల్ థియరీ ఎలా వస్తుంది, ఒక పర్సన్ యొక్క ఆర్బిటాల్ థియరీ ఎలా వస్తుంది అనే అంశాన్ని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఎగ్జాంపుల్ గా మనం 10/2/1982 ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందామండి. ఈ పర్సన్ కి మనము ఆర్బిటాల్ థియరీ వేస్తే ఎలా ఉంటుంది? ఈ ఆర్బిటాల్ థియరీ అంటే ఏంటి అనేది మనకు తెలియాలి. ఫస్ట్ ఆర్బిటాల్ థియరీ ఇది మనం సైన్స్ క్లాస్ లో 8th నుంచి ఇంటర్మీడియట్ వరకు బైపీసీ గాని తీసుకుంటే సైన్స్ క్లాస్ లో మనం తరచూ కూడా ఈ యొక్క ఆర్బిటాల్స్ గురించి వింటూ ఉంటాం. ఇవి సైన్స్ యొక్క రంగంలోనే మన యొక్క ఈ అనంత విశ్వములో సైన్స్ యొక్క రంగంలోనే ఒక అద్భుతమైనటువంటి ఈ యొక్క ఆర్బిటాల్స్ గా మనం చెప్పుకుంటాం. బహుశా మనకి కెమిస్ట్రీలో మనం చూస్తాం. అయితే అక్కడ ఎంతైతే ప్రయోజనంగా ఉందో ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి జీవరాశికి కూడా ఈ ఆర్బిటాల్ థియరీ అనేది అంత అద్భుతంగా వండర్ఫుల్ గా వారి లైఫ్ ని కేంద్రీకరింపజేస్తుంది. అయితే దీనిలో మనకి 6 రకాలు ఉంటాయి. ఒకటేంటంటే ఒక పర్సన్ కి ప్రతి 9 సెకండ్స్ కి ఎలా ఉంటుంది, సెకండ్లండి, ఇలా కన్ను మూసి తెరిచేలోపు 9 సార్లు కన్ను మూసి తెరిచేలోపు ఎలా ఉంటుంది అంటే ఆ కాలం ఎలా ఉంటుంది, గుడ్గా ఉంటుందా, బ్యాడ్ గా ఉంటుందా, మంచిగా ఉంటుందా, చెడుగా ఉంటుందా, దీన్ని ఆ పర్సన్ యొక్క సెకండ్స్ ఆర్బిటాల్ థియరీ అంటారు. అలాగే ఒక పర్సన్ కి ప్రతి 9 నిమిషాలకి ఎలా ఉంటుంది, అది గుడ్డా బ్యాడా, దానిని ఆ పర్సన్ యొక్క మినిట్స్ ఆర్బిటాల్ థియరీ అంటారు. అలాగే ఒక పర్సన్ కి ప్రతి 9 గంటలకి ఎలా ఉంటుంది, దాన్ని అవర్స్ ఆర్బిటాల్ థియరీ అంటారు. ప్రతి 9 రోజులకి ఎలా ఉంటుంది, దాన్ని డేస్ ఆర్బిటాల్ థియరీ అంటారు. ప్రతి 9 నెలలకు ఎలా ఉంటుంది, దాన్ని మంత్స్ ఆర్బిటాల్ థియరీ అంటారు. ప్రతి 9 సంవత్సరాలకు ఎలా ఉంటుంది, దాన్ని ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ అంటారు. ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ. రెండవది మంత్స్ ఆర్బిటాల్ థియరీ. మూడవది డేస్ ఆర్బిటాల్ థియరీ. నాలుగవది అవర్స్ ఆర్బిటాల్ థియరీ. ఐదవది మినిట్స్ ఆర్బిటాల్ థియరీ. ఆరవది సెకండ్స్ ఆర్బిటాల్ థియరీ. ఈ విధంగా ఆర్బిటాల్ థియరీలో మనకి 6 ఉంటాయి అన్నమాట.
ఈ ఆరిట్లో ముహూర్తము అంటే ఏంటి? మనకి డేస్ అంటే ఈ రోజు ఎలా ఉంది అనేది మనకి ముహూర్తం. ఆ రోజులో మరలా మనకి ఏ టైం బాగుంది అనేది అవర్స్. కాబట్టి ఇవి రెండు చాలా ఉపయోగపడతాయి ఈ యొక్క ముహూర్త నిర్ణయానికి. కాబట్టి మనం మొదట ఉన్నటువంటి ఇయర్స్ ఆర్బిటాల్ థియరీని, తర్వాత మనకి ఈ వీడియోలో ఉపయోగపడాల్సినటువంటి డేస్ ఆర్బిటాల్ థియరీని, అవర్స్ ఆర్బిటాల్ థియరీని మనం ఈ వీడియోలో ఎలా వేసుకోవాలో చూడబోతున్నాం. ఓకే, ఇక్కడ డేస్ ఆర్బిటాల్ థియరీ వరకు ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. కానీ అవర్స్ ఆర్బిటాల్ థియరీ కావాలంటే వారి యొక్క టైమ్ ఆఫ్ బర్త్ కూడా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ కి టైమ్ ఆఫ్ బర్త్ వచ్చేసి మార్నింగ్ 9:12 AM అనుకుందామండి. ఇప్పుడు ఈ యొక్క 10/2/1982లో జన్మించి ఆ రోజు ఉదయం 9 నుంచి 12 అంటే 9 గంటల 12 నిమిషాలకి పుట్టినటువంటి ఈ పర్సన్ కి ముహూర్తపు నిర్ణయించాలంటే, ముహూర్తపు లగ్నాన్ని నిర్ణయించాలంటే ఏం కావాలి? ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ, డేస్ ఆర్బిటాల్ థియరీ, అవర్స్ ఆర్బిటాల్ థియరీ కావాలి. మంత్స్ ఆర్బిటాల్ థియరీ, మినిట్స్ ఆర్బిటాల్ థియరీ, సెకండ్స్ ఆర్బిటాల్ థియరీ కూడా అవసరం, కానీ దీనికి అవసరం కాదు. సో మనం ఇప్పుడు ఈ వీడియోలో ఈ మూడు కూడా చూడబోతున్నాం. ఓకే, మొదటిగా మనం ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ తీసుకుందామండి. డేట్ ఏంటి మనకి? డేట్ ఆఫ్ బర్త్ 10/2/1982. ఇక్కడ మనం దీని యొక్క డెస్టినీ తీసుకోవాలి. ఫస్ట్ డెస్టినీ తీసుకొని ఆ డెస్టినీ ప్రకారం గుడ్ నెంబర్స్ ఏంటి, బ్యాడ్ నెంబర్స్ ఏంటి, యావరేజ్ నెంబర్స్ ఏంటి అనేది డిసైడ్ చేసుకోవాలి. సో 10/2/1982 ఇందులో డిజిట్స్ మొత్తం కూడుకుంటే మనకు డెస్టినీ వస్తుంది. 1 + 2 3, 3 1 4, 4 9 13, 13 8 21, 21 2 23. ఇప్పుడు 1 + 0 1, 0 + 2 0, 1 + 9 10, + 8 18, + 2 20. మరలా 20లో 2 + 0 2, 2 + 3 5. ఇదంతా చేశాక మనం ఏం చూసుకోవాలంటే ఈ ఫస్ట్ 3 కూడుకుంటే ఇది వస్తుందో లేదో చూసుకోవాలి. అప్పుడే మనం కరెక్ట్ చేసినట్లు. 1 2 3 2 5 వచ్చింది. సో కరెక్ట్. దీన్ని డెస్టినీ అంటాం. దీని ప్రకారం మనకి బ్యాడ్, యావరేజ్, గుడ్ డిసైడ్ చేసుకోవాలి. గుడ్ ఏంటి, యావరేజ్ ఏంటి, బ్యాడ్ ఏంటి, ఇలా డిసైడ్ చేసుకోవాలి. మొదటగా గుడ్ లోకి ఏమొస్తాయి అంటే ఆ డెస్టినీ నెంబర్ యొక్క హార్మోనీస్ వస్తాయి. ఇప్పుడు 5 యొక్క హార్మోనీస్ ఏంటి? 1 3 5 7. తర్వాత మొదటగా మనం బ్యాడ్ రాసుకోవాలి. బ్యాడ్ అంటే ఏంటి? ఈ హార్మోనీస్ కి యాంటీగా ఉండేది. మొదటగా 1కి యాంటీగా ఏముంటది? 6 7 ఉంటది. అయితే 7 గుడ్ లో ఉంది కాబట్టి అది బ్యాడ్ అవ్వదు. సో 6. 3కి ఏమున్నాయి బ్యాడ్? 7 8. 7 ఇందులో ఉంది, అవసరం అంటే 8 తీసుకోవాలి బ్యాడ్ గా. 5కి నెగిటివ్ ఏం లేదు, యాంటీ. 7కి యాంటీ ఏముంది? 1 4, 1 3 4 ఉంటుంది 7కి. 1 3 ఇందులో ఉన్నాయి కాబట్టి 4 తీసుకోవాలి. ఇవి బ్యాడ్. మరోసారి చూద్దామండి. ఎప్పుడైతే గుడ్ గా మనం ఈ యొక్క డెస్టినీకి సంబంధించిన హార్మోనీస్ తీసుకున్నామో దాని నెక్స్ట్ స్టెప్ లో బ్యాడీ రాసుకోవాలి. బ్యాడీ రాసుకోవాలంటే 1 యొక్క నెగిటివ్ అంటే 1 యొక్క యాంటీ ఏంటి, 1కి వ్యతిరేకమైన ఏంటి అంటే 6 7. తర్వాత 3కి వ్యతిరేకమైన ఏంటివి అంటే 7 8. 5కి వ్యతిరేకమైనది ఏమీ ఉండదు. 7కి వ్యతిరేకమైనది ఏమిటంటే 1 3 4. ఇవి అన్ని మనకి బ్యాడ్ లోకి రావాలి. అయితే ఇందులో ఆల్రెడీ గుడ్ అని ప్రూవ్ అయినాయి, అవి బ్యాడ్ లోకి రావు. ఏం ప్రూవ్ అయినాయి? 1 ఆల్రెడీ గుడ్డే, 3 గుడ్డే, 7 గుడ్డే. ఇంకా అయిపోతే మిగిలి ఏంటి? 4 6 8 ఒక ఆర్డర్ రాసుకుంటే 4 6 8 ఇవి బ్యాడ్. ఇప్పుడు గుడ్ బ్యాడ్ మినహాయిస్తే మిగిలినది యావరేజ్. ఇక్కడ ఖచ్చితంగా 1 నుంచి 9 లోపు అంకెలే కాకుండా 0 కూడా ప్రముఖ స్థానాన్ని వహిస్తుంది ఈ ఆర్బిటాల్ థియరీలో. కాబట్టి మనం 0 నుంచి రావాలి. యావరేజ్ 0, 1 ఉంది ఇక్కడ, 2 లేదు కదా, అది యావరేజ్ లోకి వస్తుంది. 2 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది, 7 ఉంది, 8 ఉంది.
ఇంకా లేని 9 ఇది. సో వీరికి గుడ్ నెంబర్స్ ఏంటి 1 3 5 7, యావరేజ్ నెంబర్స్ 0 2 9, బ్యాడ్ నెంబర్స్ 4 6 8. వీటినే ఈ యొక్క టెర్మినాలజీలో అంటే ఆర్బిటాల్ థియరీ అనే టెర్మినాలజీలో వీటిని ఆర్బిట్స్ అంటారు. ఆర్బిట్స్ ఇవి ఆర్బిట్స్. ఇప్పుడు మనం ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ చూద్దాం. ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ ఇప్పుడు ఏం చేయాలంటే మనం స్ట్రెంగ్త్ వేసుకునేటప్పుడు వేసుకున్నాం చూసారా, స్ట్రెంగ్త్ కనుగొనేటప్పుడు ఒక ఆర్డర్లో వేసుకున్నాం. ఫస్ట్ ఇయర్, తర్వాత మంత్, తర్వాత డేట్. అయితే అందులో 0ను మినహాయిస్తాం, ముందున్నా తర్వాత ఉన్నా. కానీ ఇక్కడ అంకె తర్వాత 0 ఉంటే మనం దాన్ని కన్సిడర్ చేయాలి, అంకెకి ముందు 0 ఉంటే అవసరం లేదు. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్ తీసుకుందాం. 1 9 8 2. తర్వాత మంత్ లో 0 2 ఉంది, అప్పుడు ముందుంది కదా 0, అంకె కంటే ముందు, అప్పుడు 0 అవసరం లేదు 2. తర్వాత డేట్ లో 1 0 0 1 తర్వాత ఉంది, ఇప్పుడు అవసరం 1 0 ఇది. సో ఇవన్నీ ఇలా చూసుకోవాలి. ఇప్పుడు వీటిని ఆర్బిట్స్ అంటాం. ఆర్బిట్స్. ఈ ఆర్బిట్స్ మన లైఫ్ లో అంటే ఈ పర్సన్ లైఫ్ లో రిపీట్ అవుతూ ఉంటాయి. ఏ ఆర్బిట్ వచ్చినప్పుడు అతనికి ఎలా ఉంటుంది అని తెలియటానికి ఈ ఆర్బిట్ లో గుడ్ ఏవి, బ్యాడ్ ఏవి, యావరేజ్ ఏవి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటువైపు 1 దేనిలో ఉంది, గుడ్ లో ఉంది, ఇటువైపు మనం గుడ్ అని రాసుకోవాలి. 9 యావరేజ్ లో ఉంది, యావరేజ్. 8 బ్యాడ్ లో ఉంది, బ్యాడ్. 2 యావరేజ్ లో ఉంది, యావరేజ్. మరలా 2 యావరేజ్. 1 గుడ్ లో ఉంది, గుడ్. 0 యావరేజ్. 0 ఎప్పుడు కూడా యావరేజ్ గానే ఉంటుంది ఈ పద్ధతిలో. ఈ విధంగా మనం వాటిని గుర్తించాలి. ఇప్పుడు ఇక స్టార్ట్ చేద్దాం. ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ అంటే ఉన్న డేట్ ఆఫ్ బర్త్ నుంచి రావాలి. 10 2 1982 2. దీని పేరేంటి, ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ. అంటే ఇక్కడ మనం చేయాల్సిన మార్పు ఇయర్స్ లోనే చేయాలి. మంత్స్ ఆర్బిటాల్ థియరీ అంటే మంత్స్ లోనే చేయాలి. డేస్ ఆర్బిటాల్ థియరీ అంటే డేస్ లోనే చేయాలి. అవర్స్ ఆర్బిటాల్ థియరీ అంటే అవర్స్ లో చేయాలి. మినిట్స్ ఆర్బిటాల్ థియరీ అంటే మినిట్స్ లో, సెకండ్స్ ఆర్బిటాల్ థియరీ అంటే సెకండ్స్ లో చేయాలి. సో ఈ ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ కాబట్టి మన మార్పు ఇందులోనే ఉండాలి. ఏంటి, ఆర్బిటాల్ ఎప్పుడు కూడా క్రమం ప్రతి 9 సంవత్సరాలకు జరుగుతుంటది. సో 9 ఇక్కడ ప్రధానమైనది. మనకి 82 నుంచి 9 కలుపుకోవాలి. కలుపుకుంటే యువతల 1982 అనేది 91 అవుతుంది. అయితే ఈ 10 యాస్టీజ్ గా కాకుండా ఒకటి తగ్గించేసుకోవాలి. అంటే 9 2 దీనికి కలుపుకోవాలి 1991. ఎందుకు ఇక్కడ 10కి ఒకటి తగ్గించి వేసుకోవాలి అంటే మరలా ఇక్కడ స్టార్ట్ అయ్యేటప్పుడు 10 రావాలి, ఇదే రావాలి. అదే ఇక్కడ 10 వేసినప్పుడు మళ్ళీ 11 వస్తుంది. అలా కాదు, అందుకని ఒకటి తగ్గించేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇటు వచ్చేసరికి ఈ 9 10 అవుతుంది. 10 2 1991. ఇప్పుడు మరలా దీనికి 9 కలపాలి. సంవత్సరానికే ఇయర్స్ కాబట్టి సంవత్సరానికి కలపాలి. అంటే 0902 దీని 9 కలిపితే 2000. మళ్ళీ ఇది వచ్చేసరికి ఇది ఒకటి పెరుగుతుంది 10 2 2000. ఇక్కడ నుంచి మళ్ళీ వచ్చేసరికి ఇది ఒకటి తగ్గుతుంది 9 2 2000. దీనికి 9 ఇయర్స్ కలపాలి 2009. మళ్ళీ ఇటు 10 2 2009 నుంచి మళ్ళీ ఇటు వచ్చేసరికి ఇది 9 అవుతుంది 9 2 దీనికి 9 కలపాలి అంటే 2018. ఇప్పుడు మళ్ళీ ఇది వస్తుంది 10 2 2018 2 ఇది వచ్చేసరికి 9 అవుతుంది 2 ఈ 2018కి 9 కలపాలి 2027. మళ్ళీ ఇటు 10 2 2027 2 ఇది వచ్చేసరికి 9 2 2036 దీనికి 9 కలిపితే. మళ్ళా ఇటు 10 2 2036 2 ఇటు వస్తే 9 2 దీనికి 9 కలిపితే 2045. దీనికి తర్వాత కంటిన్యూషన్ వేసుకోవాలంటే మరలా ఇది రిపీట్ అవుద్ది, మళ్ళీ 1 నుంచి వచ్చింది అనమాట కంటిన్యూషన్ వేసుకోవాలంటే.
ఓకే, మరి ఇప్పుడు చూసినట్లయితే ప్రజెంట్ ఏ సంవత్సరం 2025. మరి వీరికి ప్రజెంట్ ఏం జరుగుతుంది? ఇదిగో 18 నుంచి 2027 ఇది జరుగుతుంది. ఇది జరుగుతుంది. సో ప్రజెంట్ జరుగుతున్న పీరియడ్, ప్రజెంట్ జరుగుతున్న పీరియడ్ ఏమిటిది? 10/2/2018 నుండి 9/2/2027. ఎలా ఉంది ఇది? ఇటు చూసుకోండి, యావరేజ్. ఇది వీరికి యావరేజ్ గా ఉంది. ఈ విధంగా మనం ఇయర్స్ ఆర్బిటాల్ థియరీని తెలుసుకోవచ్చు. అయితే మరి యావరేజ్ గా ఉన్న ఈ టైంలో ఎవరికైనా ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ తెలియదు అనుకుందామండి. మరి యావరేజ్ గా ఉన్న ఈ రోజుల్లో అంటే 18 నుంచి 27 లోపు మీరు ఎక్కడికో వెళ్ళి ఒక సాంప్రదాయ పద్ధతిలో నాకు ఎలా ఉంది అంటే ఇదిగో ఇలా బాగుంటుంది ఈ టైంలో అంటాడు. ఆ టైంలో మీరు లక్షలు ఖర్చు పెట్టి వ్యాపారం చేస్తారు. ఏమవుద్ది? డౌన్ ఫాల్ అయింది. తాత్కాలికంగా స్టార్టింగ్ లో ఇంప్రూవ్ అయింది. అది దేనివల్ల? మీ కుటుంబంలో సభ్యుల వల్ల, పాజిటివ్ వల్ల. మరి డౌన్ ఫాల్. ఎందుకని? ఏకంగా మనకి ఇది కరెక్ట్ గా లేదు కాబట్టి ఆ పీరియడ్. ఈ విధంగా మనం ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ తెలుసుకోవాలి. అయితే ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ మనకి ముహూర్తానికి సంబంధించి. ఎందుకంటే ఒక పర్సన్, ఈ పర్సన్ ఇప్పుడు వచ్చి నా దగ్గరికి నేను ఒక 50 లక్షలు లేదా 1 కోటి రూపాయలతో ఒక బిజినెస్ చేయబోతున్నాను, నాకు ముహూర్తపు లగ్నం పెట్టండి అంటాడు. అయితే అతను అసలు ఈ పీరియడ్ 9 సంవత్సరాలు బాగలేకపోతే అతను గనక అది చేస్తే ఎంత బలమైన ముహూర్తం పెట్టినా ఎలాంటి యూజ్ ఉండదు. 1 కోటి రూపాయలు లాస్ అవ్వాల్సిందే. అందుకు మనం ఏం చేయగలుగుతాము? ముందు ఆర్బిటాల్ థియరీలో ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ వేసుకొని, అయ్యా మీకు ఈ 9 సంవత్సరాలు యావరేజ్ గా ఉంది లేదా బ్యాడ్ గా ఉంది, ఒకవేళ మీరు ఇప్పుడే కనుక ఈ బిజినెస్ చేయాలనుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్ లో ఎవరి ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ బాగుందో వారి పేరు మీద రిజిస్టర్ చేయించుకొని మీరు వర్క్ చేసుకోండి అని సలహా ఇవ్వడానికి మనకి అనుకూలంగా ఉంటుంది. అది దీనివల్ల ఉపయోగం. ఓకే, ఇది వచ్చింది. సో ఇప్పుడు నేను బిజినెస్ చేయొచ్చు. యావరేజ్ అంటే పర్లేదు, ఆ పేరు బలం, ఆ 14 డైమెన్షన్స్ లో ఉన్న నేమ్ అనేది అది ఇంప్రూవ్మెంట్ చేసిద్ది, పర్వాలేదు. అయితే ఇప్పుడు మరి ముహూర్తపు టయాన్ని కనుక మనం చెప్పాలంటే ఇంకా ఆర్బిటాల్ థియరీలో ఏం కావాలి మనకి? డేస్ ఆర్బిటాల్ థియరీ కావాలి, అలాగే అవర్స్ ఆర్బిటాల్ థియరీ కావాలి. ఓకే, మనం నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క డేస్ ఆర్బిటాల్ థియరీ అలాగే మినిట్స్ ఆర్బిటాల్ థియరీ ఎలా చూడాలి, చూసిన తర్వాత మనం ముహూర్తపు లగ్నానికి సంబంధించి నెక్స్ట్ సెగ్మెంట్ అయినటువంటి లక్కీ టైం పీరియడ్ కోసం మనం ఏం చేయాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో కంటెంట్. మీరు ప్రతి ఒక్కరూ కూడా మన ఈ యొక్క కొత్త ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. మీ లైక్స్, మీరు చేసే లైక్స్, మీరు పెట్టే కామెంట్స్ వల్ల మన ఛానల్ కి బూస్టింగ్ వచ్చి ఎక్కువ మందికి వెళ్ళడానికి సహకరించిన వాళ్ళు అవుతారు. సో మీరు తెలుసుకుంటున్న ఈ విజ్ఞానం ఎక్కువ మందికి అందినట్టు, వారందరికీ ఉపయోగపడేలా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ ఎలాగో చేస్తారు. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయటం మర్చిపోవద్దు, కామెంట్ అనేది ఖచ్చితంగా పెట్టండి. అలాగే దీనిని మీ యొక్క ఫ్రెండ్స్ కి, స్నేహితులకి, మీ ఇంట్లోనే ఉన్న మిగతా మెంబర్స్ కూడా షేర్ చేయండి. తద్వారా వారు కూడా ఈ విజ్ఞానాన్ని తెలుసుకొని వారి టైముని, డబ్బుని వృధా చేసుకోకుండా మంచి బ్రైట్ ఫుల్ ఫ్యూచర్ ని అందుకోగలుగుతారు. అదేవిధంగా చాలా మంది మన యొక్క ఈ కంటెంట్ తో కూడినటువంటి వాల్యుబుల్ వీడియోస్ చూస్తున్న చాలా మంది ఈ యొక్క సబ్జెక్ట్ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఈ సబ్జెక్ట్ అనేది సంవత్సరం పొడవునా లెర్నింగ్ క్లాస్ జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మంది ఈ యొక్క విజ్ఞానాన్ని సంపాదించి ఈ విజ్ఞానం ద్వారా వాళ్ళు ప్రయోజనం పొందటమే కాకుండా ఎక్కువ మందికి విస్తరింప చేయాలి. ఇప్పుడు నేనున్నాను, నేను ఎంతమందికి వెళ్ళగలుగుతాను, చేరువవుతాను. సో ఈ యొక్క ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ, మన స్టేట్స్ లో ఉన్న మన తెలుగు వారు కూడా నేర్చుకొని అందరికీ దీన్ని అందిస్తూ, తద్వారా మనకి డూప్గా జరుగుతున్న కొన్ని ప్రక్రియల్ని, డూపు లెవెల్లో వెళ్తూ మనుషుల జీవితాలతో ఆడుకుంటున్న కొన్ని ప్రక్రియలకి
చెక్ పెట్టడంలో మీరు హెల్ప్ అయినట్టు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు కనుక ఈ కోర్సు నేర్చుకోవాలనుకున్నా, సర్వీస్ పొందాలనుకున్నా, మీ జన్మ వైబ్రేషన్ లో మీరు సేఫ్ గా జర్నీ చేయాలనుకున్నా, మీ యొక్క భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని చాలా మంచి పద్ధతిలో మీ యొక్క నేముని కరెక్షన్ చేయించుకోండి. ఇది ఈ వీడియోలో కంటెంట్. మరో కంటెంట్ తో మరో వీడియోలో కలుద్దాం.